పెళ్ళిళ్ళు బాప్తీసాలు ఇస్తున్న సేవకులారా, మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథం అపోస్తుల కార్యాల్లో మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందడని వాక్యంలో ఉంది. మీరు పెళ్ళిళ్ళకి బాప్తీసాలు ఇస్తున్నారంటే మీరు మతంలో కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ పరలోకానికి చేర్చడానికి మీరు దేవుని సువార్తను ప్రకటించట్లేదు. కాబట్టి ఈ రోజున ఈ పెళ్ళిళ్ళు బాప్తీసాలు మానుకోండి. అవి దేవుని చిత్తము కాదు. బాప్తీసం అంటే చిన్న విషయమా? ఎర్ర సముద్రాన్ని ఇశ్రాయేలీయులు దాటి వారు ఎప్పుడైతే అవతలకు వెళ్ళారో అంటే సముద్రంలో బాప్తీసం పొందారని పత్రిక పాఠంలో మొదటి కొరింథీలో మనం చదువుతాం. అంటే ఒక వ్యక్తి ఫరోను దాటి వాడు అవతలకు వెళ్ళాలి అంటే వాడు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందాలి. పెళ్ళిళ్ళకి ఇస్తున్న బాప్తీసాలు కరెక్ట్ కాదు.